హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్పు మనం అనుకున్నంత తేలికైతే కాదు, అలాని అసాధ్యం కూడా కాదు. తేదీలు మారుతున్నా, సంవత్సరాలు గడుస్తున్నా, కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటే: నీ జీవితంలో ఎవరూ శాశ్వతం కాదని. మనం నచ్చితే ఎన్ని లోపాలున్నా పట్టించుకోరు, మనం నచ్చనప్పుడు లేని లోపాలను కూడా వెతుకుతారు. ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏం అవ్వదు అని ధైర్యమైనా ఉండాలి, లేదా ఏదైనా అవ్వని అనే తెగింపైనా ఉండాలి. అర్ధరాత్రి ఉదయించే ఆలోచనలు, ప్రొద్దున్నే ప్రశ్నించే సమస్యలు, పగలంతా పరిగెత్తే ఆశలు, ఇలా గడిచిపోతున్నాయి రోజులన్నీ. ఒక మనిషిని ప్రేమించాను అని గర్వంగా ఈ ప్రపంచానికి ఎప్పటికీ చెప్పకు. ఒకవేళ ఆ మనిషి నిన్ను వదిలేస్తే అదే ప్రపంచం నిన్ను అడిగే ప్రశ్నలకు నువ్వు ఒక జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోతావు. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారు గుర్తు చేసుకుంటే నిజ నిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతాన్ని మర్చిపోకూడదు. ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. రాజీ పడాల్సిన చోట యుద్ధం చేయడం ఎంత తప్పో, యుద్ధం చేయాల్సిన చోట రాజీ పడడం అంతే తప్పు. నీరు లేని బావి దగ్గరకు, డబ్బు లేని మనిషి దగ్గరకు ఎవ్వరూ రారు. ఇది పచ్చి నిజం. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే వ్యక్తి సడన్గా మౌనంగా ఉన్నారు అంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి, లేదంటే మీరు బాధ పెట్టైనా ఉండాలి. నీ వెనుకున్న జీవితం కంటే నీ ముందున్న జీవితం అత్యంత విలువైనది. అపనిందలు, ఓటములు, ఆటంకాలు, అవమానాలు, విమర్శలు, నష్టాలు, కష్టాలు, జీవితం పెట్టే పరీక్షలకు భయపడి వెనుతిరగకు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి శిఖరాగ్రాన్న చేరడానికి ప్రయత్నించు. ఈ లోకంలో బ్రతకాలని ఆశలు పుట్టించే మనుషుల కన్నా బ్రతుకుపై ఆశలు చంపేసి జీవితంపై విరక్తి పుట్టించి మనసును పిక్కు తినే కాటికి కడతేర్చే మనుషులే ఎక్కువైపోతున్నారు. మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మొరుగుతాయి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోం కదా. మంచి పరిమాణం ఎప్పుడూ నట్టనడకగానే ఉంటుంది. చెడు ఎప్పుడూ రెక్కల గుర్రంలా పరుగులు పెడుతుంది. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆలోచన లేకుండా అన్న మాటలు మనసుకు ప్రశాంతతను దూరం చేస్తాయి. ఈ లోకంలో గొప్పవారు ఎవరో తెలుసా? మనసు నిండా బాధ నింపుకొని పైకి నవ్వుతూ నటించేవారే. నవ్వు వెనుక ఉన్న బాధలను, మౌనం వెనుకున్న మాటలను, కోపం వెనుక ప్రేమను అర్థం చేసుకున్న వారే నిజమైన ఆప్తులు. మన సహాయం ఎప్పుడూ ఒకరు కడుపు నింపేలా ఉండాలి, కానీ మన అవసరం కోసం ఒకరు కడుపు కొట్టేలా ఉండకూడదు. జీవితాన్ని నేను చాలా చూశాను అనుభవంతో, కానీ జీవితం నేర్పిన పాఠాల కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. మన ప్రాణమే ఏదో ఒక రోజు మనల్ని వదిలేస్తుంది. అలాంటిది మనుషులు వదిలేయడంలో వింతేముంది చెప్పండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.